మళ్ళీ నేను కొన్ని ప్రొడక్ట్స్ తెప్పించాను కొత్తవి. వెల్కమ్ టు ద జినీ జాయ్ఫుల్ హోమ్ గార్డెన్. నేను మీ సరోజిని ఆంటీనండి. మరికొన్ని ప్రొడక్ట్స్ తెప్పించాను, అవేంటో మనం చూద్దామా. ఇప్పుడు క్రొత్తవి, రైనీ సీజను. మనం మొక్కలు కావాల్సినవి ఇప్పుడే మనం కలెక్ట్ చేసుకోవాలి. మొక్కల గ్రోత్ మంచిగా ఉండాలంటే ఇప్పుడు సరైన కేర్ తీసుకుంటేనే మన మొక్కలు మంచి ఆరోగ్యంగా ఉంటాయి కనుక ఇప్పుడు నేను ఇచ్చేస్తున్నాను. చూడండి, తెప్పించాను. ఇవి సక్కలెంట్లకి డ్రైనేజ్ సిస్టంలో పెట్టడానికి పనికి వస్తాయి. మనం రాయి అది వేస్తాం కదా, అట్లా కాకుండా ఇవి తిన్నున్నాయి. ఇవి వేస్తే సక్కలెంట్లోని మట్టి కిందకి రాకుండా ఉంటుంది. ప్లస్ ఇది కూడా వాటర్ పీల్చుకుంటూ ఉంటుంది అనమాట. ఎన్ని రోజులు ఇది గ్యారంటీ అని చెప్పలేం, కానీ ప్రజెంట్ అయితే అది మనకు ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, ఇవి కూడా సక్కలెంట్ బాక్సులు. వేరేవి పాట్లు పెట్టడం వల్ల మనకంత హెల్దీగా అనిపించట్లేదు. అందుకని వీటికి తగిన పార్ట్స్ పెడదామని నేను ఇవి తెప్పించాను. సో ఫ్రెండ్స్, ఇది కూడా వెల్ డ్రైన్డ్. ఇగో దీంట్లో ఇదిగోండి, ఇవి వేస్తే ఇట్లా ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి, ఇదిగోండి ఇట్లా ఉంటాయి. సో మనం ఏదేసినా ఈ చిన్నిట్లకి మట్టి అంతా రాలిపోతుంది కదా, అట్లా కాకుండా ఇవి వేస్తే కింద నీటిలో పెడితే నీళ్లు పీల్చుకుంటాయి, మట్టి కింద రాలిపోకుండా ఉంటుంది, మొక్క హెల్దీగా ఉంటుందని నా అభిప్రాయం అండి. అందుకనే ఇవిగో ఇవి తీసుకొచ్చాను. సెకండ్ ఇవి ఉన్నాయి, మళ్ళీ చూద్దాము. ఇది ఒక బల్బు ప్లాంట్, ఇది అల్లం బల్బు. ఇటు వరకు నేను విత్తనాలు తీసుకొచ్చి వేసాను, అవి మాత్రం పోయినాయండి. ఈసారి మాత్రం ఈ ప్లాంట్ ఇట్లా వచ్చింది. దీన్ని మనం అల్లం. సో ఇది ఒకటండి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇవి కూడా క్యాక్టస్ పెట్టుకుంటా పనికి వస్తాయి. క్యాక్టస్ కాదు, సారీ, సక్కలెంట్. సక్కలెంట్ పెట్టుకుంటాక పనికి వస్తాయి. మట్టివే ఇవి తెప్పించాను. సో వీటిలో కూడా వీటిలో పెట్టి మళ్ళీ ఇట్లా కవర్ చేశారండి, డ్యామేజ్ కాకుండా. సో కింద పార్ట్ ఉంటుంది, మధ్యలో ఉంటుంది, పైన ఈ కవర్ ఉంటుంది. సో కనుక మనకి ఇబ్బంది లేకుండా పగలకుండా వస్తున్నాయి. సో ఇవన్నీ మీకు 6 తెప్పించాను. ఇవన్నీ చూడండి, ఇట్లా ప్యాక్ తీయట్లేదు నేను, మళ్ళీ కిందగా గార్డెన్లోకి తీసుకెళ్ళాలి కదా. సో ఫ్రెండ్స్, ఇది ఇట్లా ఉన్నాయి, ఇట్లా బార్లు ఇచ్చి పేపర్ వేసి పెట్టారు. ఫ్రెండ్స్, ఇదిగోండి ఈ పార్ట్స్ క్యాక్టస్ పెట్టుకోవటానికి. సో మొన్న కొన్ని, ఇప్పుడు కొన్ని, ఈ మట్టి అన్ని క్యాక్టస్, ఈ ప్లాస్టిక్ అన్ని సక్కలెంట్స్ పెట్టాలని అనుకుంటున్నాను. సో మరి నా వీడియో మీకు ఎట్లా ఉందండి? సో ఇవి గనక, ఇవి నేను తెప్పించినవి. దీంతో పాటు ఒక మొక్క. సో నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అని వస్తుంది. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు గంట బెల్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. తర్వాత ఆల్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే నోటిఫికేషన్స్ మీకు అందుబాటులో ఉంటాయి ఫ్రెండ్స్.
మరి ఇట్లాగే నన్ను చూస్తూ ఆదరించండి. ఎందుకు ఇవి నేను కొంటున్నానంటే మీకు అనుకోవచ్చు మీకు పిచ్చా అని. అంతంత ఖర్చు పెట్టుకుని మనం మొక్కలు కొనుక్కుంటున్నాం కదండి, క్యాక్టస్, సక్లెంట్స్. మరి వాటిని కేర్ఫుల్గా చూసుకోకపోతే, డ్రైనేజ్ సిస్టమ్ బాగోపోతే, పాట్స్ దగ్గర మనం కక్కుర్తి పెడితే మన మొక్కలు ఎట్లా బతుకుతాయండి? ఒక్కొక్క ఫ్లవర్ 500, 600, 700 పెట్టి కొనుక్కుంటున్నాం కదా. మరి పాట్స్ దగ్గర మనం అట్లా పిసినారోళ్ళగా చేస్తే బాగోదు. కనుక నా ఉద్దేశం అయితే ఇది. కనుక నా యొక్క కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మరలా కలుద్దాము. అంతవరకు సెలవు. నమస్తే. బాయ్ అండి. బాయ్ బాయ్.